ఇవాళ నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా, రాసుకోండి. మోడీ సంచలన వ్యాఖ్యలు. మోడీ గ్యారంటీ అంటే అమలయ్యే గ్యారంటీ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మాట్లాడారు. బహిరంగ మోడీ ఏమైనా చెబితే చేసి చూపిస్తాడన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసి మాట నిలబెట్టుకున్నామన్నారు. ఆర్టికల్ 370పై సినిమా కూడా రూపొందిందన్నారు. విదేశాల్లో చాలామంది తెలుగువారు ఉన్నారని, మన వాళ్లను విదేశాల్లో చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. అయోధ్యలో రాముడికి స్వాగతం పలికామన్నారు. రామాలయంపై మోడీ గ్యారంటీ పూర్తి అయ్యిందా లేదా అన్నారు. ఆర్థిక అభివృద్ధిలో కొత్త అధ్యయనం ప్రారంభించామన్నారు. ఈవేళ నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా, రాసుకోండి అన్నారు. ప్రపంచంలో దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తానన్నారు. ఈ మాట కూడా నిలబెట్టుకుంటాం. ఇది మోడీ గ్యారంటీ అన్నారు. తాను వేల కోట్ల అవినీతిని బయటపెడుతున్నందుకే నాపై విమర్శలు చేస్తున్నారన్నారు. తాను ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. కుటుంబ పాలన రాష్ట్రాలకు నష్టం చేస్తుందన్నారు. కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు కుటుంబ పాలన ఉన్న రాష్ట్రాలలో కుటుంబాలే లాభపడుతున్నాయన్నారు. మోడీని విమర్శించడమే సిద్ధాంతపరమైన పోరాటమా అని ప్రశ్నించారు. కొందరికి కుటుంబమే ముఖ్యం, నాకు దేశం ముఖ్యం అన్నారు. కుటుంబ పార్టీలకు ఏమైనా లైసెన్సులు ఇచ్చారా అని మోడీ ఫైర్ అయ్యారు. కుటుంబ బాగు కోసమే వాళ్ళ బాధ అన్నారు. కుటుంబవాదులు దేశ రాజకీయాల్లో యువతను ఎదగనీయలేదన్నారు. మీ ఆశీర్వాదాలు వృధా కానివ్వను, ఇది మోడీ గ్యారంటీ అన్నారు. భారత్ ప్రపంచానికి ఆశాకిరణంలా మారిందన్నారు. భారత్ను ప్రపంచంలో సరికొత్త శిఖరాలకు చేర్చాలన్నారు. ఇది వ్యూవర్స్.